అందరికీ నమస్కారములు. సంసిద్ధ కార్యాచరణ 3వ రోజు. అభ్యసన ఫలితాలు. గుణింతాక్షరాలను గుర్తించగలరు, గుణింతాక్షరాల పదాలను చదవగలరు. పొల్లు అక్షరం గురించి వివరించి హల్లు నార్పడం చేయాలన్నారు కదా. ఇక్కడ చూడండి పిల్లలు, అంటే హల్లులన్నీ కూడా పొల్లు అక్షరాలే. ఈ హల్లులు అచ్చుల మీద ఆధారపడి పలుకుతాయి. అచ్చుల మీద ఈ విధంగా ఏర్పడతాయి. ఈ విధంగా అచ్చుల మీద ఆధారపడి 16 సార్లు రూపాంతరం చెందుతుంది. ఈ రూపాంతరం చెందడాన్ని మనం గుణింతం అంటాము పిల్లలు. రూపాంతరం చెందిన వచ్చేవే గుర్తులు. చూడండి పిల్లలు, ఆ వచ్చినప్పుడు క, ఆ, క, ఈ, కి, ఈ, కి, ఉ, కు, ఊ, కు, కృ. అరు వచ్చినప్పుడు క్రు, అరు, క్రు అన్నమాట. ఈ విధంగా అచ్చులు చేర్చి మనం గుణింతాలు ఏర్పడతాయి. హల్లుల మీద అచ్చులు చేరడం వల్ల. కృత్యం ఒకటి చూడండి, గేయంలోనే గుణింతాక్షరాల కింద గీత గీయండి అని అంది కదా పిల్లలు. ఇలాగనే నేను గీసిన విధంగా మీరు కూడా గీత పెట్టాలి. అలాగే చదువుతాను చూడండి. ఊరు వాడ తిరగండి, పూలు కాయలు ఏరండి, వీరికి వారికి పంచండి, ఆటలు బాగా ఆడండి, పాటలు బాగా పాడండి, చదువులు బాగా చదవండి. కృత్యం 2, కీలక పదాలు చదవండి అని అన్నాడు కదా. ఇక్కడ గుర్తులు పైన ఇచ్చి వాటితో పదాలు ఇచ్చాడు చూడండి పిల్లలు. తలకట్టు పదాలు మడత, దవడ, రమణ, పలక, వరద. ఈ విధంగా ఆ అచ్చు పలికే విధంగా మీరు పలకాలి పదాలు. ఇక్కడ ఆ దీర్ఘం కాబట్టి ఆ అనే అచ్చు పలకాలి. పానకం, దారం, గాయం, జాగారం, తామర. ఇక్కడ ఈ అనే అచ్చు ఉంటుంది. కిటికీ, చిలక, పిలక, నివాసం, సింహం. ఇక్కడ గుడి దీర్ఘం అంటే ఈ అనే అచ్చు పలుతాం. కీటకం, చీకటి, దీపం, నీరసం, మేగడ. ఇక్కడ ఊ కొమ్ము, ఊ అచ్చు పలుతాం. గురువు, కుడుము, తుపాకి, పులి, ముడుపు. కొమ్ము దీర్ఘం అంటే ఊ, బోర, కూర, పూజారి, చూరు, మోర. ఇక్కడ అరు అన్నప్పుడు ఒట్రసిడి, కృష్ణుడు, కృషి, మృగం, గృహం, కృప. కృత్యం 3, గేయాన్ని చదవండి. చదువుదాం చూడండి. ఆటలు మనము ఆడుదాం, పాటలు బాగా పాడుదాం, ఆటల పాటలతో పాటు అందరూ కలిసి చదువుదాం. కృత్యం 4, గేయాన్ని చదవండి అని అంది కదా పిల్లలు. పూజకు పూలు కోసుకొని గుడిలో దేవుని ముందుంచి వానలు బాగా కురవాలి, పంటలు బాగా పండాలి, అందరూ కలిసి కృషి చేసి ఆనందంగా ఉండాలని కోరుదాం. ఈ విధంగా 3వ రోజు సంసిద్ధ కార్యాచరణ పూర్తి చేయాలి పిల్లలు.